వెల్కమ్ టు డాక్టర్స్ టైం. నెలసరి 4-5 రోజులు ఏ బాధ లేకుండా కలిగే ఋతుస్రావం సహజమైంది. అది నొప్పితోనూ లేదా క్రమం లేకుండానూ ఉంటే అది పీసీఓడిగా గ్రహించవచ్చు. అలాగే మరో సమస్య ఫైబ్రాయిడ్స్. గర్భాశయంలో కణతికి ఆనుకొని ఇది పెరుగుతుంది. చాలా మంది స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ లక్షణాలు తెలియవు, కానీ వాటి వల్ల నెలసరి ఎక్కువ కాలం ఉంటుంది. ఫైబ్రాయిడ్లు గర్భసంచిలో పెరిగే అదనపు ట్యూమర్ కణజాలం. అసలు ఈ పీసీఓడి సమస్యలు ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణాలు ఏంటి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-10729, మరో నెంబర్ 040-233-10730. నమస్తే శ్రీవిద్య గారు. నమస్తే అండి. ఈ యూట్రిన్ ఫైబ్రాయిడ్స్ సమస్య గురించి వివరిస్తారండి. సాధారణంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్లో మనకు కామన్గా తెలిసిందంటే పీసీఓడి సమస్య, థైరాయిడ్ సమస్యలతో పాటుగా ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా కామన్గా కనిపించేది గర్భాశయ కణితులు. అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే గర్భసంచి రెండు వైపుల అండాశయాలు అండ్ వీటిని కనెక్ట్ చేస్తూ ఉండేవి ఫెలోపియన్ ట్యూబ్స్. ఏ కారణం చేతనైనా గర్భసంచి పై భాగంలో కానీ లేదంటే లోపలగా కానీ లేదంటే రెండు పొరల మధ్యలో కనుక చిన్న చిన్న కణుతుల మాదిరిగా లేదంటే స్మూత్ మజిల్స్ లేదా కనెక్టివ్ టిష్యూ అనేది బుడిపెల మాదిరిగా తయారవుతుంది. ఈ కండిషన్ని యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వాడుక భాషలో గర్భసంచికి కలిగే కణుతులు. సాధారణంగా ఒక కణితి రాగానే శరీరంలో ఎక్కడైనా సరే అది క్యాన్సర్కి దారి తీస్తుందనే అపోహ ఉంటుంది. బట్ ఈ యూటిరైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి నాన్ క్యాన్సరస్ అంటే బినైన్ ట్యూమర్స్. దీర్ఘకాలికంగా కలిగే సమస్యల్లో ఇదొకటి చెప్పుకోవచ్చు. చాలా మందిలో ఆడవాళ్ళలో 30 లేదా 40 సంవత్సరాల వయసులో ఎటువంటి లక్షణాలు లేకున్నా కానీ సాధారణ ఇన్వెస్టిగేషన్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కానీ జనరల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న బొడిపెల మాదిరిగా అంటే మిల్లీమీటర్ల సైజులో ఉండొచ్చు, కొంతమందిలో పెద్దగా ఉండటం, సెంటీమీటర్ సైజులో వ్యాపించడం, 2 లేదా అంతకంటే ఫైబ్రాయిడ్స్, వాటిని మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, కలిగే అవకాశాలు ఉంటాయి. సో దీనికి మెయిన్ రీజన్ అంటే ఎవరిలో ఇటువంటి గర్భాశయ కణితులు వచ్చే అవకాశం ఉంది అని కనుక చూసుకున్నట్లయితే ఒకటి జెనెటికల్గా ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఓసీ పిల్స్ అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్, హార్మోన్ సంబంధించిన మాత్రలు ఎక్కువగా వాడే వాళ్ళలో ఈస్ట్రోజన్ అనేది బాడీలో ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ కణితులు అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థర్డ్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, బిఎంఐ అనేది అబోవ్ 30 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సాధారణ హార్మోన్ ఇంబ్యాలెన్స్లో మిగతా సమస్యలు ఏ విధంగా కామన్గా చూస్తుంటామో ఈ గర్భాశయ కణితులు కూడా కామన్గా 30 నుంచి 45 ఇయర్స్ లేడీస్లో చాలా కామన్గా వచ్చే సమస్యగా చూడొచ్చు. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? అంటే ఏ భాగంలో ఈ కణితి అనేది స్టార్ట్ అయింది అంటే లొకేషన్ని బట్టి ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి 3 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే గర్భాశయం అనేది ఒక మస్క్యులర్ ఆర్గాన్, పొరలతో నిర్మాణమై ఉంటుంది, 3 పొరలతో. ఎండోమెట్రియం అండ్ మయోమెట్రియం మధ్య భాగంలో ఉండేవి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, 2 mm 3 mm. ఇది కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. పెయిన్లెస్, ఎటువంటి నొప్పి కానీ ఎటువంటి ఋతుస్రావం సంబంధించిన ఇబ్బందులు కానీ పెల్విక్ డిస్కంఫర్ట్ కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉండవు, జస్ట్ నార్మల్ స్కాన్లో కనిపించడం జరుగుతుంది. మెనోపాజ్ అటైన తర్వాత వీటి పెరుగుదల అనేది ఆగిపోతుంది. వీటి వల్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వీటి వల్ల ఎటువంటి డేంజరస్ సిచ్యువేషన్స్ అనేవి కలగవు. బట్ కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయం యొక్క ఇంటర్నల్ ఎండోమెట్రియం లోపలి భాగంలో పెరిగేవి ఏంటంటే సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. అంటే సబ్ అంటే కింద, లోపలి భాగంలో కలిగే కణితులు చెప్పుకోవచ్చు. ఇవి చాలా పెద్దగా ఉంటాయి, తక్కువ స్పాన్లో సైజ్ పెరుగుతుంది, విపరీతమైన లక్షణాలు అంటే పొత్తి కడుపు నొప్పి అండ్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం కానీ, ఒకసారి మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు ప్రొఫ్యూజ్ బ్లీడింగ్, కొన్ని రోజుల తరబడి కొన్ని వారాల తరబడి విపరీతమైన నొప్పితో చాలా డిస్కంఫర్ట్తో రావడం అంటే డిస్మెనోరిక్ కండిషన్ అంటారు. ఇది కొన్ని వారాల పాటు అలాగే కంటిన్యూ అవుతే మెనోరేజియా అంటే అధిక ఋతుస్రావం వచ్చేది సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. ఇవి ఎర్లీ స్టేజ్లో ఎవరికైతే లక్షణాలు ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అధికంగా బరువు పెరగడం, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్,
కంటిన్యూస్గా పెల్విక్ పెయిన్ రావటం, ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్స్ కానీ ఇలాంటి డిస్కంఫర్ట్స్ ఎవరికైతే ఉంటాయో ఇమ్మీడియట్గా అల్ట్రాసౌండ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ వీటి వల్ల కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారిటల్ ఉమెన్కి ఇంకా చిల్డ్రన్ అవ్వలేదనుకోండి, ఇటువంటి ఇంట్రామ్యూకోజల్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య అనేది ఇటువంటి ఫైబ్రాయిడ్స్ వల్ల కలిగే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఫైబ్రాయిడ్స్ అనేవి నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంట్రామ్యూరల్ వల్ల పెద్ద డిస్కంఫర్ట్ ఉండదు, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. బట్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెనోరేజీ కండిషన్స్కి వెళ్ళడం కానీ, లేదంటే ఇన్ఫర్టిలిటీ సమస్యకు దారి తీయడం కానీ, లేదంటే ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ వెరైటీ ఏంటంటే సబ్సీరోజల్, గర్భసంచి పై భాగంలో ఉండేవి చిన్న చిన్న బొడిపల్లి మాదిరిగా ఉంటాయి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. వీటి వల్ల లక్షణాలు ఉంటాయి తప్ప కాంప్లికేషన్స్ పెద్దగా ఉండకపోవచ్చు. పొత్తి కడుపు నొప్పి కానీ, ఇంతకుముందు చెప్పినట్లు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, కొద్దిపాటి నడుము నొప్పి రావటం, ఇవి చిన్నగా ఉన్నప్పుడు అంటే మిల్లీమీటర్ సైజులో ఉన్నప్పుడు పెద్దగా లక్షణాలు ఉండకపోవచ్చు. బట్ క్రమేణా సైజు పెరిగే కొద్దీ చాలా ఇవి బినైన్ ట్యూమర్స్, బినైన్ గ్రోత్ అంటే చాలా కాలంలో సైజ్ అనేది పెరగడం గమనిస్తుంటాం. అంటే కొన్ని సంవత్సరాలు 2 లేదా 3 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే సైజు పెరగడం వల్ల అదర్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్ సిమ్టమ్స్ అయిన బ్లాడర్ మీద ప్రెజర్ ఎక్కువ పడడం వల్ల యూరినరీ ఇన్కాంటినెన్స్ డెవలప్ అవ్వడం కానీ, మూత్రం సంచికి సంబంధించిన ఇబ్బందులు, యూటీఐ లాంటి సమస్యలు డెవలప్ అవ్వడం, లేదంటే కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు రావటం, అండ్ బ్యాక్ పెయిన్ రావటం, ఇవన్నీ కూడా సబ్సీరోజల్ వల్ల వచ్చే లక్షణాలు చెప్పుకోవచ్చు. వన్ మోర్ థింగ్, సరైన టైంలో ట్రీట్మెంట్ కానీ తీసుకోకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది? ఇది ఎస్పెషల్లీ ఫైబ్రాయిడ్స్లో, అన్ని ఫైబ్రాయిడ్స్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్లో కొంతమందికి ట్రీట్మెంట్ అవసరం లేదు. అంటే సాధారణంగా మెనోపాజ్ అటెండ్ అయిన తర్వాత వాటంతటవే వాటి పెరుగుదల అనేది ఆగిపోతుంది. బట్ సబ్మ్యూకోజల్ కానీ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి లోపలి పొరలో ఎండోమెట్రియం లోపల ఉండే కణితులు కానీ, గర్భసంచి పై భాగంలో అంటే పెల్విక్ రీజన్లో ఉండే ఫైబ్రాయిడ్స్ కానీ ట్రీట్మెంట్ చేయకపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామిన్ డిస్కంఫర్ట్ అనేది ఫైబ్రాయిడ్ యొక్క సైజు పెరుగుతున్న కొద్దీ డిస్కంఫర్ట్ పెరుగుతూనే ఉంటుంది. వీటితో పాటుగా ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో జనరల్ ఇన్వెస్టిగేషన్లో అంటే ఒక సంతానలేమి సమస్యతో ఎవరైతే కపుల్ బాధపడుతుంటారో సాధారణంగా మనం చేసే అన్ని ఇన్వెస్టిగేషన్స్తో పాటు అల్ట్రాసౌండ్ అబ్డామిన్లోనే మనకి ఇవన్నీ కూడా బయటపడతాయి. సో ఇవి ట్రీట్ చేయడం కంప్లీట్గా తగ్గేంత వరకు డాక్టర్ అండర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు అంటే పెయిన్ డిస్కంఫర్ట్ పెరగటం కానీ, అబ్డామిన్ సైజ్ పెరగడంతో పాటుగా కొన్ని సందర్భాలలో ఈ మెనోరేజిక్ కండిషన్ మన చేతుల్లో కంట్రోల్ తప్పిపోయినప్పుడు హిస్టెక్టమీ అంటే గర్భసంచి కంప్లీట్గా రిమూవ్ చేయాల్సినంత సిచ్యువేషన్కి కొంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత ఎర్లీగా ఫైబ్రాయిడ్స్ మనకు రిపోర్ట్లో బయటపడుతుందో అంత ఎర్లీగా ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వితిన్ రైట్ టైంలో కనుక ట్రీట్మెంట్కి ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళలో ఈ ఫైబ్రాయిడ్స్ కంప్లీట్గా తగ్గిపోయి నార్మల్ స్కాన్కి కూడా రీచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ హోమియోపతి మెడికేషన్ విధానం అనేది చాలా సేఫ్. అండ్ ఇంకా ఏంటంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎటువంటి సర్జరీ అవసరం లేకుండానే మనకి ఫైబ్రాయిడ్స్ అనేది గ్రోత్ కంప్లీట్గా తగ్గిపోతుంది. చాలామంది లేడీస్ మా దగ్గరికి 2 లేదా 3 ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు 30 years ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది అప్రోచ్ అవ్వడం, ఎటువంటి సర్జరీకి వెళ్లకుండానే మెడికేషన్తోనే 8 లేదా 10 నెలల వ్యవధిలో కంప్లీట్గా స్కాన్ నార్మల్కి రావడం, వాళ్ళు ఏ విధమైన లక్షణాలతో వచ్చారో ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామిన్ పెయిన్ కానీ, చాలా మందిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే మెనోరేజిక్ కండిషన్, ఋతుస్రావంకి సంబంధించిన ఇబ్బందులు అనేవి చాలా అబ్నార్మల్గా ఉంటాయి. కొన్ని వారాల తరబడి కంటిన్యూస్ కావటం, ఒకసారి మెన్సెస్ అటెండ్ అయినప్పుడు విపరీతమైన పెయిన్తో ఉండడం, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోవడంతో పాటు ఇంటర్నల్గా ఫైబ్రాయిడ్ కూడా తగ్గిపోయింది లేనిది అనేది ఎవ్రీ 6 months స్కాన్ ద్వారా మనము క్లియర్గా వేరియేషన్ చూసుకుంటాం. పీసీఓడి సమస్య గురించి చెప్తారా? అట్ ద సేమ్ టైం దాన్ని ఎలా గుర్తించాలండి? పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఎక్కువ టీనేజ్ గ్రూప్లో అంటే 15 సంవత్సరాల నుంచి
మిడిల్ ఏజ్ 30 లేదా 35 ఇయర్స్ ఆడవాళ్ళలో కామన్గా కనిపించే హార్మోన్ ఇంబ్యాలెన్స్గా చెప్పుకోవచ్చు. 4 ప్రధాన లక్షణాలలో ఏవైనా 2 లేదా 3 సమస్యలు ఉన్నప్పుడు మనం పీసీఓడి సమస్య ఉన్నట్లుగా నిర్ధారణిస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. ఒకటి అంటే ఎమెనోరిక్ కండిషన్ అంటారు. కంప్లీట్గా మెన్సెస్ 3 లేదా 4 నెలల వరకు రాకుండా ఉండడం, మెడికేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఓసిపిల్స్ తీసుకున్నప్పుడు పీరియడ్ కనిపించడం అనేది మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, అది ఎమెనోరిక్ కండిషన్. లేదంటే అబ్నార్మల్గా కంటిన్యూస్గా ఉండడం మెనోరేజియా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే విపరీతమైన వెయిట్ గెయిన్. చాలా తక్కువ టైంలో వెయిట్ గెయిన్ విపరీతంగా ఉన్నట్లయితే అది కూడా పీసీఓడి యొక్క లక్షణంగా పరిగణించాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే స్కిన్ అనేది ఎక్కువగా పిగ్మెంటేషన్కి లోనం, ఎస్పెషల్లీ నెక్ భాగంలో కానీ యాక్సిలా రీజన్లో కానీ. అండ్ ఫేస్ మీద సివియర్గా యాక్నే ఫార్మేషన్, ఈ పింపుల్స్ అనేవి. ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య ఉన్నప్పుడు చర్మం పైన ఈ సెబేషియస్ గ్లాండ్స్ కానివ్వండి, ఏవైతే ఆయిల్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పీసీఓడి సమస్యకు లోనైన ఆడవాళ్ళలో ఈ సింపుల్ యాక్నే అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి హెయిర్ ఫాల్. సాధారణంగా తలపైన హెయిర్ అనేది విపరీతంగా లాస్ అవ్వడం అండ్ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ అన్వాంటెడ్ ప్లేసెస్లో రావడం, దీన్ని హిర్సుటిజం అంటారు. ఈ 4 కంప్లైంట్స్లో, ఈ 4 లక్షణాలలో 1 లేదా 2 కొంతమందిలో అంటే కాంప్లికేటెడ్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్లో ఉన్నవాళ్ళు, అంటే కాంప్లికేటెడ్ ఆఫ్ ద పీసీఓడిలో ఉన్నవాళ్ళు అన్ని లక్షణాలు కూడా ఉండొచ్చు. బట్ చాలా మందిలో 1 or 2 కాంప్లికేషన్స్, 1 or 2 సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ పీసీఓడి అంటే సాధారణంగా ఉండవలసిన ఓవరీస్లో ఫాలికిల్స్కి బదులుగా నీటి బుడగలు అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల సాధారణంగా బాడీలో ఉండవలసిన హార్మోన్స్ అన్నీ కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్, ప్రొజెస్టరాన్ లెవెల్స్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, FSH ఇవన్నీ కూడా హెచ్చు తగ్గులు అవ్వటం, చాలా ఇంబ్యాలెన్స్గా మారిపోవటం వల్ల వాళ్ళ హార్మోన్ సిస్టమ్ అంతా దెబ్బతినడం, ఎస్పెషల్లీ ఈ పీసీఓడి సమస్య అనేది ఇన్ఫర్టిలిటీకి దారితీయడం అనేది చాలా కామన్గా చూస్తుంటాం. సో ట్రీట్మెంట్ మనం ఎలా అప్రోచ్ అవ్వడం అనేది ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళ యొక్క లక్షణాలు అండ్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని మెడికేషన్తో పాటుగా వీళ్ళకి కంప్లీట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బరువును కంట్రోల్లో పెట్టుకోవడం, అధిక బరువుతో సఫర్ అయ్యే వాళ్ళలో వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అనేది గైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా డైటరీ సజెషన్స్ కూడా ప్రాపర్గా ఫాలో అవుతూ హోమియో మెడికేషన్ కనుక తీసుకుంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కానీ సిండ్రోమ్ కానీ ఏదైనా కానీ విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు, దీర్ఘకాలికంగా కూడా దీన్ని సఫర్ అవుతూ ఉన్నారు అనమాట. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ మెడికేషన్తో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళు తీసుకునేటువంటి ఆహార విషయంలో కానివ్వండి? మెయిన్గా ఇవి మీరు అన్నట్టుగా చాలా దీర్ఘకాలికంగా, కొంతమంది అయితే ఎస్పెషల్లీ 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి పీసీఓడి సమస్యతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా వీడియోస్ చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇది స్ట్రెస్ రిలేటెడ్ లైఫ్ స్టైల్ డిసీజ్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధిక ఒత్తిడికి బాధపడే అమ్మాయిల్లో కానివ్వండి, ఉమెన్లో కానీ, వర్క్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, కంప్లీట్గా సెడెంటరీ లైఫ్, మనం చేసే ఆక్యుపేషన్ ఏదైతే ఉందో అది గంటల తరబడి కూర్చోవడం, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, సో ఇదంతా కూడా స్ట్రెస్ అండ్ బాడీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇదంతా కొద్ది నెలలు కనుక ఎవరైతే ఫేస్ చేస్తుంటారో అది ఆడవాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ రూపంలో డిసీజ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా టీనేజ్ అంటే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి పీసీఓడి కానివ్వండి, అండ్ 30 years 35 ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఫైబ్రాయిడ్స్, ఏదైనా ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యతో, కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ కానీ, ఎడినోమయోసిస్, ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఒత్తిడి ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం, ఈ 2 ఎవరైతే లోన్ అవుతారో వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీటికి మెయిన్గా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేని మెడికేషన్ విధానం హోమియోపతి ద్వారా 100% వీళ్ళకు నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ దీర్ఘకాలికమైన సమస్యలకు ఖచ్చితంగా లాంగ్ డ్యూరేషన్ మెడికేషన్ అవసరం పడుతుంది. సాధారణంగా iటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో ఏంటంటే హార్మోన్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల టెంపరీగా రిజల్ట్ ఉన్నప్పటికీ లాంగ్ రన్లో
కాంప్లికేషన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్ వెయిట్ గెయిన్ అవ్వటం, ఒకటి హెయిర్ ఫాల్ అవ్వటం, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. హోమియోపతి మెడికేషన్ ఏంటంటే న్యాచురల్ బేసిస్ మెడికేషన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటర్నల్గా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది కాబట్టి స్లోగా తగ్గినప్పటికీ కొంత వ్యవధిలో, అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ సివియారిటీ, కొంతమందిలో ఫాస్ట్గా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే చాలా క్రానిక్గా కొన్ని సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు టైం. బట్ హోమియోపతి అనేది 100% పెయిన్లెస్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నీ కూడా లక్షణాలు తగ్గడంతో పాటుగా రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడిలో మనం సాధారణంగా చూసుకునేది అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో ఓవరీస్లో ఓవరీ సైజ్ కానివ్వండి, పీసీఓడి ప్యాటర్న్ అనేది కనపడుతుంది. ఆఫ్టర్ హోమియో మెడికేషన్ మళ్ళీ రీస్కాన్ చేసినట్లయితే ఓవరీ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది. ఈ నీటి బుడగలని కూడా మెడికేషన్ ద్వారా కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. వీటికి మెడికేషన్ ఎంత ఇంపార్టెంటో మనం తీసుకునే జాగ్రత్త, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే హార్డ్లీ 8 to 10 monthsలో ఈ పీసీఓ సమస్య అనేది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. పీసీఓడి సమస్యతో బాధపడేటువంటి వారు మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని ఒక ప్రెగ్నెన్సీ స్టేజెస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి? అంటే ఎప్పుడు కన్సీవ్ అవ్వడం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది అంటే పీసీఓడి సమస్య అంతా సాల్వ్ అయిన తర్వాతనే, తగ్గిపోయిన తర్వాతనే, ఈ నీటి బుడగలన్నీ కరిగిన తర్వాతనే ఫాలికల్ అంటే ఒక అబ్నార్మల్ పీసీఓడి స్టేజ్ నుంచి ఉమెన్ నార్మల్గా వచ్చినప్పుడు మాత్రమే కన్సీవింగ్ జరుగుతుంది, గర్భధారణ జరుగుతుంది. కాబట్టి ఎక్స్ట్రా కేర్ ఏం అవసరం లేదు. నార్మల్ ఫీమేల్ యాంటీనాటల్ కేర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారో ఒక పీసీఓతో కానీ, ఫైబ్రాయిడ్తో కానీ, అదర్ ఏ ప్రాబ్లంతో కన్సీవ్ అయినప్పటికీ యాంటీనాటల్ కేర్ అనేది, అంటే కన్సీవింగ్ డే 1 నుంచి కూడా డెలివరీ వరకు ఎవ్రీ మంత్ సప్లిమెంట్ రూపంలో మెడికేషన్ తీసుకోవడం కానీ, ఎక్కువ ఒత్తిడికి లోన్ అవ్వకుండా డైటరీ హ్యాబిట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఎక్స్ట్రా పీసీఓలో తీసుకోవాల్సింది ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ ఒకటి చాలా స్ట్రిక్ట్గా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అంటే బాడీ వెయిట్ అనేది ప్రాపర్గా హెల్దీ జోన్లో మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. విజయవాడ నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి సౌమ్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నాకు 2 days బ్యాక్ నేను అబ్డామినల్ స్కాన్ చేయించాను. మెన్సెస్ వచ్చినప్పుడు విపరీతమైన స్టమక్ పెయిన్ వస్తుందండి నాకు. ఓకే. ఎలా అంటే చనిపోతానేమో అన్నంత పెయిన్ వస్తుంది. సరైన టెస్ట్ చేయించుకుంటే ఓవరీ, ఒకవైపు ఓవరీ బాగా 5.6 centimeters పెరిగిందండి. ఓకే. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలని అంటున్నారు మేడం. దానికి ఏమన్నా మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? 32 years మేడం. ఓకే. మీరు ఎంత కాలం నుంచి మెన్సెస్ వస్తే పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు? ఎన్ని నెలల నుంచి? నేను ఇటు వరకు ఎప్పుడు ఉంది మేడం స్టమక్ పెయిన్. నాకు ఆల్రెడీ 2 C-sections అయినాయి మేడం. ఓకే. సర్జరీస్ 2 cesarean ఆపరేషన్స్ జరిగినాయి. ఇద్దరు 4 years బ్యాక్ ఒకసారి వెళ్ళాను మేడం హాస్పిటల్కి వెళ్తే 2.4 ఉంది సైజు అన్నారు. ఓకే. ఇంకా అప్పటి నుంచి నేను మళ్ళీ ఏ డాక్టర్ ని కన్సల్ట్ చేయలేదు. హోమియో కేర్ లో వాడాను, మళ్ళీ ఆగిపోయాను దాన్ని కూడా. ఓకే. ఈ మధ్య బాగా విపరీతంగా నేను వెయిట్ గెయిన్ అయిపోయానండి. 78 kgs వచ్చేసాను. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఏంటంటే సిస్ట్ ఉంది, లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలి, 5.4 సైజ్ ఉంది. ఓకే అని చెప్తున్నారు మేడం. నాకు ఏంటంటే ఏమన్నా నాకు మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని మీకు కాంటాక్ట్ చేశానండి ఇప్పుడు టీవీలో లైవ్. మీ సమస్యని రైట్ ఓవరీలో సిస్ట్ ఫార్మేషన్ జరిగిందండి. దీంతో పాటుగా డిస్మనోరిక్ కండిషన్ అంటారు. అంటే మెన్సెస్ అటైండ్ అయినప్పుడు ఎక్కువగా నార్మల్గా ఉండాల్సిన తీవ్రత పెయిన్ కంటే అబ్నార్మల్గా ఉండటం, దీన్ని ఒక క్లినికల్ కండిషన్ రైట్ ఓవేరియన్ సిస్ట్ విత్ డిస్మనోరిక్ కండిషన్ అంటారు. మీరు ఆల్రెడీ హోమియో మెడిసిన్స్ వాడాను అన్నారు. బట్ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే స్కాన్ నార్మల్గా వచ్చే తర్వాత మీరు మానేస్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రావు. ఎప్పుడైనా సరే మధ్యలో ట్రీట్మెంట్ గ్యాప్ ఇచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయా లేదా, సర్జరీ అవసరమా అనేది క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అంటే ఎస్పెషల్లీ ఓవేరియన్ సిస్ట్లు కానివ్వండి, డిస్మనోరిక్ కండిషన్స్ హోమియోపతి మెడికేషన్ ద్వారా 100% తగ్గుతుంది. మీరు ఒకసారి స్కాన్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. కంప్లీట్గా నార్మల్గా వచ్చినప్పుడు మాత్రం మీరు ట్రీట్మెంట్ మానేసినా మళ్ళీ రిపీటేషన్ అవడం అనేది జరగదు. అండ్ సెకండ్ థింగ్, ఇన్ కేస్ దీనికి లాప్రోస్కోపీ కానీ ఏదన్నా మినిమల్ సర్జరీ చేయించినప్పటికీ
మళ్ళీ వచ్చే ఫార్మేషన్ ఉంటుంది. ఎందుకంటే బాడీ టెండెన్సీ, మీ విషయంలో సిస్ట్ ఫార్మేషన్ టెండెన్సీ ఉంది. సర్జరీ కొద్ది రోజులు ఆపుతుంది, మళ్ళీ 6 నెలలు లేదా 7 నెలల తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఏదైనా ప్రాబ్లంకి లాంగ్ రన్లో అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఉండేలాగా ఆలోచించండి. హోమియోపతి మీ విషయంలో 100% హెల్ప్ అవుతుంది. నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అండ్ అసలు ఈ యూట్రల్ ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, పీసీఓడి సమస్యలు కానివ్వండి, చాలా వరకు ఇది ఒక కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. చాలా వరకు ప్రతి ముగ్గురులో ఒక ఉమెన్ అనేటువంటి వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారనమాట. సో ముఖ్యంగా ఈ జాగ్రత్తలు ఎలాంటివి మొదటి నుంచి తీసుకుంటే వీటి నుంచి కొంతవరకు మనం ప్రొటెక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో కానివ్వండి? ఎస్, ఈ నవేడేస్ చూసుకున్నట్లయితే చాలా కామన్గా అవుట్ ఆఫ్ 10 6-7 గర్ల్స్ ఈ పీసీఓడి సమస్య బారిన అదర్ బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మంది పీసీఓ సమస్యతో బాధపడడం జరుగుతుంది. సో ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఎప్పుడైతే మెనార్కి అటెండ్ అవ్వడం జరుగుతుందో 13 లేదా 14 సంవత్సరాల తర్వాత ఈ అవేర్నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది నార్మల్ స్టేజ్, ఏది అబ్నార్మల్ స్టేజ్ అనేది ఎవ్రీ ఫీమేల్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ 60 to 70% ఆఫ్ ద హార్మోన్ ఇంబ్యాలెన్స్ కేసెస్ అధిక బరువుతో ముడిపడి ఉండడం జరుగుతుంది. ఎవరైతే బరువు పెరుగుతున్నామో అని తెలిసిపోతుందో వాళ్ళకి ఇమ్మీడియట్గా కాజ్ ఫర్ ద వెయిట్ గెయిన్ ఏంటనేది మనకు చిన్న చిన్న టెస్ట్ల ద్వారా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి TSH టెస్ట్ చేయించుకోవడం, లేదంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాళ్ళు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకోవడం, అంటే ఎర్లీ దశలోనే టెస్ట్లు చేయించుకొని ఈ వెయిట్ గెయిన్కి రీజన్ ఏంటి అనేది ఇనిషియల్ స్టేజ్లో ఎవరైతే అలర్ట్ అయ్యి జాగ్రత్తలు తీసుకుంటారో, అది ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం, డైట్ మోడిఫికేషన్ చేయడం, లైఫ్ స్టైల్ చేంజెస్తోనే తగ్గించుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బట్ ఈ ఇనిషియల్లో వెయిట్ గెయిన్ కామనే అని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో ఇది సిండ్రోమ్గా లేదంటే డిసీజ్గా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. 3 లేదా 4 లక్షణాలు ఉండటం వల్ల మనకు ఎటువంటి కొద్దిపాటి జాగ్రత్తలతో సెట్ అయినప్పటికీ ఖచ్చితంగా మెడిసిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ద అవేర్నెస్. ఇనిషియల్ స్టేజ్లోనే వెయిట్ గెయిన్ అబ్జర్వ్ చేయటం, లక్షణాలు నోటీస్ చేయటం, హెయిర్ ఫాల్ కానీ ఎక్కువగా యాక్ని ఫార్మేషన్ జరగటం, స్కిన్ చేంజెస్ రావటం, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, ఇవన్నీ అవగాహన ఉంచుకున్నట్లయితే డాక్టర్ గారి సజెషన్ మేరకు అవసరమైన టెస్ట్లు చేయించుకోవటం. ఇనిషియల్ స్టేజ్లో ఉన్నట్లయితే మేము కూడా మ్యాక్సిమం మెడికేషన్ అవసరం లేకుండానే కన్జర్వేటివ్ మెథడ్స్ అంటే డైట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం అనేది ఎడ్యుకేట్ చేస్తుంటాం. బట్ తప్పదు, ఇంకా ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, రిపోర్ట్స్లో కూడా ప్రాబ్లం ఎక్కువగా కనపడుతుంది, హార్మోన్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఈ ఫాలికల్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మెడిసిన్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా మందిలో చూసినట్లయితే ఈ పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పినట్లు అంటే వన్స్ ఒకసారి ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది కన్ఫర్మ్ అయింది అంటే ఆటోమేటిక్గా పీసీఓడి అనేటువంటిది నార్మల్ స్టేజ్కి వచ్చినట్లే భావించవచ్చు అంటారా, లేకపోతే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెకండ్ ప్రెగ్నెన్సీకి ఇలాగా? ఎస్, ఈ రికరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ప్రాబ్లం వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 19 or 20 years గ్రూప్లో పీసీఓడితో సమస్యతో బాధపడుతున్నారు అనుకోండి, హోమియో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటామో మేము డైలీ ప్రాక్టీస్లో చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకసారి కంప్లీట్గా తగ్గేంత వరకు హోమియో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు లైఫ్ టైం మళ్ళీ ఇలాంటి రిపిటేషన్ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫర్టిలిటీ సమస్యతో ఒకరు అప్రోచ్ అయ్యారు, ఒక బేబీ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సిస్ట్ల ఫార్మేషన్ అనేది జరగదు. ఎందుకంటే హోమియోపతి ట్రీట్మెంట్ ప్రజెంట్ సిమ్టమ్స్ని తగ్గించడంతో పాటుగా మళ్ళీ ఫ్యూచర్లో రిపిటేషన్ రాకుండా హెల్ప్ అవుతుంది. అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది సాధారణంగా 99% హోమియోతో తగ్గిన వాళ్ళలో జరగదు. బట్ ఎవరికి రిపీట్ అవుతుంది, కొద్ది నెలలు కరెక్ట్గా ప్రాబ్లం తగ్గడం, రిపోర్ట్స్ నార్మల్ రావటం, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత రిపీట్ అవ్వడం అనేది ఎవరైతే హార్మోన్ బేస్డ్ మెడికేషన్ వాడతారో లేదంటే ఇమ్మీడియట్గా ఎక్కువ యాంగ్జైటీకి లోనే టెన్షన్ పడి లాప్రోస్కోపీ చేయించుకుంటారు, ఇవన్నీ కూడా టెంపరీ అండ్ ఫాస్ట్ రికవరీ ఉన్నప్పటికీ టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ రిపిటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హోమియోపతి ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్లో 100% ప్రజెంట్ తగ్గడంతో పాటు ఫ్యూచర్లో మళ్ళీ రికరెన్స్ లేకుండా కాపాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీవిద్య గారు. అండ్ పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో పాటుగా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. స్టే ట్యూన్డ్.